దయామయుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలోని ఒక మాట చదువుదాం. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా. యోబు గ్రంథం 7:18. ప్రతి పగలు నీవతన్ని దర్శింపనేలా. ఈ మాట భక్తుడైనటువంటి యోబు పలికాడండి. యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు కదా. అయితే యోబు కలిగినటువంటి బాధలన్నిటిని బట్టి, శ్రమలన్నిటిని బట్టి యోబు దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడండి. యోబు దేవుణ్ణి అడిగినటువంటి అనేకమైన ప్రశ్నల్లో ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలోని ప్రశ్న కూడా ఒకటనమాట. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, ప్రతి పగలు నీవు మనిషిని ఎందుకు దర్శిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇది ఒక ప్రశ్న అయినా కూడా ఇందులో ఒక వాస్తవాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయొచ్చండి. అదేమిటంటే, దేవుడు ప్రతి పగలు మనిషిని దర్శిస్తున్నాడు అన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పగలు దేవుడు మనిషిని దర్శిస్తున్నాడు. ఎందుకు దేవుడు ప్రతి మనిషిని ఉదయకాల సమయంలో, వేకువ సమయంలో దర్శిస్తాడో లేఖనంలో నుంచి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా 3 కారణాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి. మొదటిగా నిర్గమాకాండం 16వ అధ్యాయం 7-21 వచనాలు మనం చదివినట్లయితే, ప్రతి ఉదయం ఆహారాన్ని ఇవ్వటానికి దేవుడు మనుషుల్ని దర్శిస్తాడని అర్థమవుతుందన్నమాట. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారి ఆకలి తీర్చడానికి ప్రతి ఉదయం మన్నా కురిపించేవాడు. ఈ మన్నా వారు ప్రతి ఉదయం సమకూర్చుకోవాలి. దేవుడు వారికి ఆహారం ఇవ్వటానికి ప్రతి ఉదయం వారిని దర్శించేవాడు అనమాట. అలాగే నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని పోషించబడటం కోసం మోయాబు దేశానికి వెళ్ళిందనమాట. అయితే దేవుడు మరలా ఆహారం ఇవ్వటానికి ఆ దేశాన్ని, అంటే బెత్లెహేమును, యెరూషలేమును దేవుడు దర్శించాడు అన్న సంగతి విని మళ్ళా మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకు తిరిగి వచ్చిందని రూతు గ్రంథంలో మనం చదువుతాం. అంటే దేవుడు ప్రతి ఉదయం కూడా ఆహారాన్ని ఇవ్వటానికి ఇశ్రాయేలుని కానీ అలాగే బెత్లెహేము జనాంగాన్ని కానీ దర్శించాడు అన్న సంగతి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఉదయం మనల్ని పోషించడం కోసం దేవుడు మనలను తప్పకుండా దర్శిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలండి. అలాగే 90వ కీర్తన 14వ వచనాన్ని మనం చదివినట్లయితే కనుక, ప్రతి ఉదయం తన కృపను చూపించడానికి దేవుడు మనుషుల్ని దర్శిస్తున్నాడని అర్థం చేసుకోవాలండి. మనల్ని బ్రతికించేది దేవుని కృపే కదా. ఈ కృప అనుదినము మనకు చాలినంతగా దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచడానికి సరిపడినంత కృప దేవుడు అనుగ్రహిస్తాడని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతామండి. అంటే ప్రతి పగలు తన కృపను అనుగ్రహిస్తాడు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో 42వ కీర్తన 8వ చరణంలో కూడా చదువుతామండి. అంటే తన కృపను కుమ్మరించడానికి ప్రతి వేకువ, ప్రతి పగలు దేవుడు మనుషుల్ని దర్శిస్తున్నాడు. అలాగే 3వదిగా 46వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తే గనక, మనకు సహాయం చేయటానికి దేవుడు ప్రతి ఉదయం మనుషుల్ని దర్శిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చండి. భూమి మార్పు చెందినా, పర్వతాలు మునిగిపోయినా, అలలు ఘోషించినా, దేవుడు ఏ పట్టణంలో ఉంటాడో దానికి చలనం ఉండదు అని చదువుతామండి. ఎందుకంటే దేవుడు దానికి సహాయం చేయటానికి అరుణోదయాన్ని దర్శిస్తున్నాడు అన్న వాస్తవాన్ని మనం గ్రహించాలండి. ఈ లోకంలో ఎంతో మందిని దేవుడు దర్శిస్తున్నాడు. ఆ దర్శించే కాలాన్ని ముఖ్యంగా మనం గ్రహిస్తే గనక, ఉదయకాల సమయంలో, వేకువ సమయంలో దేవుడు వారిని దర్శించి వారి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో దేవుని వద్ద నుండి లభించేటటువంటి కృప పొందుకోవాలన్నా, సహాయం పొందుకోవాలన్నా, ఆహారం పొందుకోవాలన్నా, అద్భుతం చూడాలన్నా వేకువనే దేవుని సన్నిధిని వెదికే వారంగా ఉండాలి. ప్రతి ఉదయం, ప్రతి పగలు దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకోవటానికి వేకువనే వెదికే క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఎంతోమంది భక్తులు వేకువనే దేవుని సంధిని వెతికి గొప్ప గొప్ప కార్యాలు చూసినటువంటి చరిత్రలు మనం చదువుతామండి. 57వ కీర్తన 8వ చరణంలో దావీదు వేకువనే దేవుని సంధి వెతికేవాడని చదువుతాం. ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము వేకువనే దేవుని సంధి వెతికాడని చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే లేచి
దేవుని సన్నిధిలో ఉండేవాడని మనం చదువుతాం. అలాగే దానియేలు గ్రంథం 6:10 దానియేలు కూడా వేకువనే లేచి దేవుని సన్నిధి వెతికేవాడని చూస్తాం. ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు వేకువనే దేవుని సన్నిధిని వెదికి దైవ దర్శన భాగ్యాన్ని పొందుకున్నారో, దేవుని కృపతో నింపబడ్డారో, అనేకమైన గొప్ప కార్యాలు వారి చూడగలిగారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరుడా సోదరి, నీవు నేను కూడా వేకువనే తప్పకుండా లేచి దేవునిని వెదికి దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా, అద్భుతాలు చూసే వారంగా ఉందాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.